అంటే ఒక డైరెక్టర్‌కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది లక్షణాలు ఎప్పటికప్పటికి మారుతూ ఉంటాయి. మారుతూనే అతను ఉంటాయి. పెరిగిపోయాడు. నాకు దేవుడు అంటే నమ్మకం లేదన్నాడు. ఆ! కొట్టారు. ఆ! ఎప్పటికప్పుడు నేర్చుకోవడమే. అంచేత మీరు సూపర్. ఆ! ఆ దూలెందుకు? అవును. అర్థమైంది కదా! నీకు దేవుడు అంటే ఇష్టం అడిగిరాళ్ళు? అడగలేదుగా. అడగలేదు కదా! అడగలేదు. దాని అంతట నువ్వే గోకేసుకుంటే ఎలాగా? అదే ఆ! గదా! మళ్ళా వాళ్ళని నమ్ముకునే సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ మీదనే సినిమా. యాక్చువల్‌గా వాళ్ళు నాకు కీరవాణి తెలుసు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ కూడా తెలుసు బాగా. కీరవాణి ఫాదర్ నేనంటే చాలా ఇష్టం. అన్నీ చాలా సార్లు చెప్పాను. చాలా అవును. ఛానెల్‌లో చెప్పాను. అవును. శివదత్ గారు మొన్నే పోయారు. ఆ! మై కాండోలెన్సెస్. ఆయన 94 సంవత్సరాలు ఎంతో బతికారు అవును. యాక్చువల్‌గా. కీరవాణి కూడా అప్పుడు చాలా ఏమీ లేనప్పుడు టైంలో నా దగ్గరికి వచ్చేవాడు. అన్నీ అయిపోయినాయి. ఈ అబ్బాయి తర్వాత వచ్చాడు. నా ఫంక్షన్‌కి ఒకసారికి వచ్చి ఐయామ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ 'కోకిల' మూవీ అన్నాడు రాజమౌళి. ఎన్ని సినిమాలు కానికితం సింహాద్రి ఆ టైంలో. ఇక్కడ అందరూ 3 భాషల్లో తీశాను 'కాఫీ బార్'. 3 చోట్ల సీఎంలు పిలిచాను. నేను ప్రమోషన్ బాగా ఖర్చు పెడతాను. ఇక్కడ కాకతీయలో ఓసే గారిని పిలిచాను. సో ఆయన చాలా సంతోషపడిపోయాడు ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్ రావడం. సో అప్పుడు ఇతను కూడా వచ్చాడు. అందులో శశాంక్ అనే అతను యాక్ట్ చేశాడు. ఇతను సినిమాలో శైలో చేశాడని నేను వస్తానన్నాడు. సినిమా ఫీల్డ్ ఎందుకు పిలలేదంటే ముందు నాగార్జున నా ఫస్ట్ సినిమాలో చేశాడు కాబట్టి పిలిచాం. ఇది వేరే ఊర్లో ఉన్నాడు అన్నారు. ఇంకా అతను పిలిస్తే చిరంజీవిని అందరిని పిలుద్దాం అనుకున్నాం. ఆ! ఇంకా వాళ్ళు అతను లేనప్పుడు ఇంకెవరిని పిలవద్దు, ఓన్లీ ప్రెస్ ఓకే. ఛానల్స్ అని ఒక 100 మందిని పర్మిషన్ ఇచ్చారు సీఎం ప్రోటోకాల్ ప్రకారంగా. అంతే కదా! ఆయన తరపున 80 మంది వచ్చారు. ఆ! స్టాఫ్ అని అదని ఇదని మొత్తం ఆ! వచ్చారనమాట. ఆ! సో ఫ్రెండ్స్లో ఒక 10 మందిని అందులో అమ్మాయి అతని వైఫ్ తను వచ్చారు. ఎవరు ఓకే. రాజమౌళి హ్మ్. వచ్చి నేను ఎందుకు వచ్చానంటే సార్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ మూవీ అని. ఓహ్! ధారాళంగా మాట్లాడని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి అయిపోయిన తర్వాత కోకిల గురించి చెప్పాడు. అసలు ఈ సినిమాని ఎలా చెప్తే ఎలా ప్రొడ్యూసర్ విన్నాడు, ఎలాగ అర్థం చేస్తున్నాడు. ఒకడు కళ్ళు పోతే ఇంకొకటి రావడం ఏంటి, వీడిని మటర్ చేసేవాడు ఆడికి కనపడడం ఏంటి నాకైనా అని 5, 6, 10 సీన్లు తెచ్చి అంటే అతనికి కోకిల గురించి మాట్లాడే అంత వయసు లేదు ఓకే. రాజమౌళికి. ఆ! ఇంకా కీరవాణికి ఉంది. నాకు కూడా ఉన్నాడు కాబట్టి. సో అదే తర్వాత చూసి ఆ సినిమా గురించి మాట్లాడాడు. హ్మ్. నేను అప్పుడు ఉన్నాను దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ వండర్ఫుల్ డైరెక్టర్. ఓకే. అతనికి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అది. ఇలా తీస్తే ఇలా చూస్తారు హ్మ్. అనేది. లక్షణాలు అడిగారు కాబట్టి ఇవే లక్షణాలు. రైట్. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎప్పుడైతే డైవర్ట్ అయ్యి పాప్కార్న్ తింటున్నారో దొబ్బింది సినిమా అది.